హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి శ్రావణ మాసంలోని వ్లాగ్ అండి. ఫ్రైడే రోజు వ్లాగ్, చిన్న వ్లాగ్ అండి, ఒక మినీ వ్లాగ్. లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. ఇంకా మార్నింగ్ నుంచి అయితే వీడియో తీయలేదండి. ఇంకా ఆ రోజైతే బ్రేక్ఫాస్ట్కి లెమన్ రైస్ అయితే చేశానండి. ఇంకా దేవుడికి నైవేద్యంగా రవ్వ కేసరి అయితే చేశానండి. మీకు తెలుసు కదా, ఇంకా ఫ్రైడే అయితే నైవేద్యం అయితే ఖచ్చితంగా చేస్తానండి. ఏదో ఒకటి, పాయసం అయినా, రవ్వ కేసరి అయినా, ఇంకా హల్వా అయినా ఏదో ఒకటి అయితే చేస్తానండి. ఇంకా శ్రావణ మాసంలో నేనైతే మట్టలు అయితే చేయించుకున్నానండి. ఇంకా శ్రావణ మాసంలో చేయించుకుంటే మంచిది కదండి. ఇంకా ఇంట్లో పూజ కాగానే ఇంకా శ్రావణ మాసంలో నేనైతే పసుబొట్టు అయితే ఇస్తానండి. ఇంకా ఇంట్లో పూజ కాగానే ఇంకా గుడికి వెళ్ళి పసుబొట్లు అయితే ఇవ్వాలి కదండి. దానికోసం అయితే ఇంకా ఇంట్లోనే ఇలా ప్యాక్ చేసుకొని అయితే వెళ్ళి గుడికి వెళ్ళిన తర్వాత పసుబొట్టు అయితే ఇచ్చేస్తానండి. ఇంట్లో ఇవ్వచ్చండి, కాకపోతే ఇంట్లో చుట్టుపక్కల సరౌండింగ్స్లో అంతగా ఎవరైతే ఉండరండి, అందరు జాబులు చేసే వాళ్ళైతే ఉన్నారు. అలా అనేసి అయితే నేను ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళి, అక్కడ చాలామంది ఉంటారండి, ఇంకా గుడిలో ఇవ్వడం కూడా మంచిది కదండి. అందుకోసమే ఇంకా ప్రతి శుక్రవారం అయితే ఇలాగా ఇంట్లో పూజ కాగానే గుడికి వెళ్ళి అయితే పసుబొట్లు అయితే ఇస్తానండి. ఈ వీడియో కొంచెం ఎడిటింగ్ చేయడానికి అయితే టైం పట్టిందండి, పెట్టొద్దు అనుకున్నాను, కాకపోతే గుర్తుగా ఉంటుంది కదండి, అలా అనేసి అయితే చిన్న వ్లాగే అండి అనేసి అయితే పెడుతున్నాను. నాకు మెమొరీగా ఉంటుంది అనేసి అయితే పెడుతున్నానండి. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఏదో ఒక కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. హార్ట్ సింబల్, స్మైలీ సింబల్స్ ఉంటాయి కదండి, కొంచెం ఎంకరేజ్ చేస్తారు అని అయితే అనుకుంటున్నానండి. ఇది వచ్చేసి శ్రావణంలోని వ్లాగ్ అండి, మళ్ళీ చెప్తున్నాను. ఇంకా నేను కొన్ని అయితే ప్యాక్ చేసుకున్నానండి. తెలిసిందే కదండి, గుడిలో చాలామంది ఉంటారు, మనకు ఎంతమందికి అంటే అంతమందికి అయితే ఇవ్వచ్చండి. ఇంకా నాకైతే వీలైనంత మందికి అయితే ఇచ్చానండి. ఇంకా ఫాస్ట్గా అయితే మార్నింగే ఇంట్లో అంతా వర్క్ చేసుకొని పూజ కూడా కంప్లీట్ చేసుకొని అయితే 10-10:30 కల్లా గుడిలో ఉండాలండి. ఇంకా చెప్పాను కదా, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా వారు నన్ను ఇంట్లో డ్రాప్ చేసి ఆఫీస్కి అయితే వెళ్ళాలండి. వీడియోని చాలామంది చూస్తున్నారండి, ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి, షేర్ చేయండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. దీనికంటే ముందు వ్లాగ్ నేను వినాయక చవితి అయితే పెట్టానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. మా ఇంటి బొజ్జ గణపయ్య పూజ విధానం అయితే పెట్టలేదండి. మామూలుగా అంత పూజ అంతా అయిపోయాక ఇంకా ఆ రోజు స్పెషల్ది స్వీట్ ఉంటుంది కదండి, పాశం, అదైతే పెట్టాను. ఈజీ వేలో ఎలా కుక్ చేసుకోవాలని అయితే పెట్టానండి. చూడండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. ఇంకా ప్యాకింగ్ అంతా చేసేసుకున్నానండి. ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించేసాను. ఇంకా ఫ్రైడే కదండి, మంచిగా లోటస్ మళ్ళీ తామర పువ్వు అయితే ఏదైనా ఒక ముగ్గు అయితే వేస్తాను. ఇంకా ఇంట్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్యాక్ చేసుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసానండి. టెంపుల్లో అయితే ఏం వీడియో తీయలేదండి. యాక్చువల్గా ఏమంటారు, వీడియో తీయడం మర్చిపోయానండి టెంపుల్లో కదా, ఇంకా ఎందుకు అనేసి అయితే ఊరుకున్నాను. చాలామంది ఉంటారు కదండి, మళ్ళీ ఎందుకు అనేసి అయితే తీయలేదు. ఇంకా నాకు కూడా కొంతమంది అయితే పసుబొట్టు అయితే ఇచ్చారండి, చాలా మంచి అనిపించింది. నేను కూడా పసుబొట్టు ఇచ్చాను, మళ్ళీ నేను కూడా తీసుకున్నానండి, చాలా మంచి అనిపించింది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా వారైతే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా నేను చెప్పాను కదండి మీకు నెల గౌరమ్మని పెడతానని, దానికోసం అయితే చూపిస్తున్నాను వీడియోలో. అదే అండి వీడియో, ఒక చిన్న వ్లాగ్. ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే.